హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ లీలా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పకోడీ చూపించబోతున్నానండి. ముందుగా చికెన్ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకొని అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం, కాస్త చికెన్ మసాలా పొడి యాడ్ చేశానండి. ఇవన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కారం, పసుపు అన్నీ ముక్కకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కాస్త శనగపిండి యాడ్ చేసాము. మీకు కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మేము ఇక్కడ శనగపిండి వాడుతున్నాం అన్నమాట. కాస్త వాటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా శనగపిండి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిసేలా కలుపుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో. మీకు కావాలంటే రెడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటే చికెన్ పకోడీ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కానీ నేను కలర్ యాడ్ చేయలేదండి, పిల్లలు తింటారు కదా. కారం కూడా తక్కువగానే వేసుకున్నాం. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ముందుగా ఆయిల్ హీట్ ఎక్కించుకున్నాం కదా, ఇంకా డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. చూసారు కదండి, టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లోకి తీసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.